మళ్ళీ కొద్ది రోజుల తర్వాత ఆ అమ్మాయి నాకు మళ్ళీ కనిపించింది అని చెప్పాను కదా. సో సెకండ్ టైం నేనైతే చూడలేదు, తనే చూసి పలకరించింది. ఆ రోజు నేను చాలా బాధలో ఉన్నాను. మాది ఒక చిన్న ఫ్యామిలీ, బాధను షేర్ చేసుకోవడానికి కూడా ఎవరూ లేరు. ఆ రోజు ఆ టైంలో మీరు నా బాధను షేర్ చేసుకోవడం, నన్ను ఓదార్చడం నాకు చాలా రిలీఫ్ ఇచ్చింది. ఆ సహాయాన్ని అయితే నేను ఎప్పటికీ మర్చిపోలేను అనేసి థ్యాంక్ యూ చెప్పింది అన్నమాట. నాకు ఆ టైంలో చాలా ప్రౌడ్ గా, చాలా హ్యాపీగా అనిపించింది. ఓకే, నేను తీసుకున్న ఆ స్టాండ్ ఆ రోజు ఏమీ వృధా పోలేదు అని చెప్పేసి ఇద్దరం నెంబర్స్ ఎక్స్చేంజ్ చేసుకున్నాము. ఒక స్ట్రేంజ్ ఇన్సిడెంట్ మా ఇద్దరిని ఫ్రెండ్స్ చేసింది. ఇది జరిగి ఒక 5 years అవుతుంది. ఇప్పటికీ కూడా అప్పుడప్పుడు తను మెసేజ్ చేస్తూ ఉంటుంది. ఎలాంటి ఒక ఫ్రెండ్షిప్ అయినా కూడా ఒక స్ట్రేంజ్ పరిచయంతోనే స్టార్ట్ అవుతుంది. బాధలోను సంతోషంలోను ఎలాంటి జడ్జ్ చేయకుండా మనం ఏం చెప్పినా కూడా జస్ట్ లిజన్, డోంట్ జడ్జ్ అన్నట్టుగా నా వరకు అలాంటి ఫ్రెండ్స్ దొరకడం ఒక వరం. సో యా, ఫ్రెండ్స్ అంటే మనం అనుకుంటే అయిపోరు, మనం మన ఫీలింగ్స్ షేర్ చేసుకుంటేనే అవుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ షేర్.